నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ముఖ్యంగా అమరావతి నిర్మాణం గానీ, అమరావతి రాజధాని గానీ, ఇప్పటికి కూడా వైసీపీకి మింగుడు పడడం లేదేమో అనిపిస్తుంది. వైసీపీకే కాదు, వైసీపీ శ్రేణులన్నిటికీ కూడా. నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు గానీ, సోషల్ మీడియా కార్యకర్తలు గానీ, అమరావతి మీద గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమరావతిలో కొన్ని వాగులు ఉప్పొంగడం, లేకపోతే చాలా భారీగా పడిన వర్షాలకు గుంటూరులో అయితే 118 మిల్లీమీటర్ల వర్షపాతం అదే తీరును విజయవాడలో గూడా పడింది. బెంజ్ సర్కిల్ గూడా మునిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. సో, అంత భారీ వర్షం పడింది. సో, ఇలాంటి టైంలో ఇంకా అమరావతిలో పూర్తి స్థాయి కన్‌స్ట్రక్షన్ జరగని ప్రాంతాలు, అలాగే పొలాలున్న ప్రదేశాల్లో నీరు నిలిచిపోవడం అనేది చాలా సహజం. దీనిని ఫోటోలు తీసి వైసీపీ కార్యకర్తలైతే ఇష్టానుసారం ఇది దేవతల రాజధాని కాదు, ఇది మునిగే రాజధాని, లేకపోతే రకరకాల కామెంట్స్‌తో అమరావతిని ఇప్పటికి కూడా ఇష్టానుసారం మాట్లాడడం, లేకపోతే చిన్న చిన్నది చేసి చూపించడం. అమరావతి రాజధాని ఎందుకు పనికిరాదు, ఎందుకు కొరగాదు అని ఇప్పటికి కూడా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తమ పైత్యం అయితే చూపించుకుంటున్నారని నాకైతే అనిపించింది. ఎందుకంటే అంత భారీ వర్షానికి విజయవాడ, గుంటూరులో ప్రధానమైన ప్రాంతాలు, కూడళ్ళు గూడా మునిగిపోయి అంత పెద్ద భారీ వర్షం వచ్చింది. సో, ప్రకృతి విపత్తుల్లో ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు. సో, దానికి దేవతల రాజధాని అమరావతికి ముడిపెట్టి ఇప్పటికి కూడా ఆనందం పొందడం అనేది వైసీపీకి ఇదేం జాడ్యం అర్థం కావట్లేదు. అందులోనూ కొండవీటి వాగు గాని, అలాగే పాలవాగు గాని పొంగిన నేపథ్యంలో ఖచ్చితంగా పొలాల్లోకి నీరొస్తుంది, రావాలి కూడా. సో, అందులోను కృష్ణానది పక్కనున్న నేపథ్యంలో భారీ వర్షాలకు కాస్త లోతట్టుమయమైన ప్రాంతాలు ఖచ్చితంగా మునిగాయి. సో, దీన్ని పెద్దగా హైలైట్ చేసి చూపించాల్సిన అవసరం ఉంది. పోనీ వీళ్ళు అనుకుంటున్నట్లే వైజాగే ప్రధానమైన రాజధాని అయితే, లైలా తుఫాన్ గాని, హుద్‌హుద్ తుఫాన్ గాని వచ్చినప్పుడు వైజాగ్ పరిస్థితి ఏంటి? పోనీ అప్పుడు చిత్రాలు కూడా వీళ్ళు చూడాలి కదా! సో, వర్షాలు వచ్చినప్పుడు కామన్‌గా ఏదైనా ప్రాంతం మునుగుతుంది. సో, దాన్ని చూపించాలి గానీ, ఇప్పటికే 2024 ఎన్నికల్లో అమరావతి కాదు, మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నాం అంటే, ప్రజలు చెప్పాల్సిన విధంగా ఆన్సర్ చెప్పారు. ఇంకా ఇప్పటికి కూడా అమరావతిని తూలనాడుతూ, లేకపోతే అమరావతిని చిన్నబుచ్చుతూ ఎందుకు ఇంత ఆనందం పొందుతున్నారో అర్థం కాదు. పోనీ డైరెక్ట్‌గా మేము అమరావతికి పూర్తిగా వ్యతిరేకం. వైసీపీ పార్టీ అనేది అమరావతికి పూర్తిగా వ్యతిరేకం. మాకు అమరావతి వద్దు. ఈ స్టాండ్‌తోనే మేము ముందుకు వెళ్తాం. అది కూడా చెప్పరు. సో, అది చెప్పరు, ఇది చెప్పరు. కావాలని ఈ నాటకాలు, లేకపోతే ప్రజల్లో ఒక భయం కల్పించడం, లేకపోతే ప్రజల్లో ఒక అపోహ కల్పించడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు తప్పితే అసలు నిజం ఏంటి? లేకపోతే అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం అవుదాం. లేకపోతే వైసీపీకి సంబంధించి ఈ స్టాండ్ ఇది అని ప్రత్యేకంగా చెప్పే పరిస్థితి గానీ, బయటకి చెప్పే పరిస్థితి గానీ ఉండదు. ఈ సోషల్ మీడియా వికృతానందం పొందడం తప్ప అమరావతిలో జరుగుతున్న కన్‌స్ట్రక్షన్స్ గానీ, వస్తున్న క్వాంటమ్ వ్యాలీ లాంటి అత్యున్నత ఆహ్, సాంకేతిక అభివృద్ధి గానీ, లేకపోతే వస్తున్న యూనివర్సిటీస్ గానీ, లేకపోతే వస్తున్న పెట్టుబడులు గానీ, వీటి పరిస్థితికి ఎప్పటికప్పుడు దీని మీద మాట్లాడితే, లేకపోతే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే ప్రజలు మళ్ళీ హర్షించే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పటికే 2 సార్లు మోదీ గారొచ్చారు. అమరావతే మా రాష్ట్రానికి రాజధాని, ఆంధ్రప్రదేశ్‌కి ఖచ్చితంగా అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసిన సమయంలో కూడా ఇంకా ఈ నాటకాలు. అంటే ఇప్పుడు వైసీపీ కనుక ఇన్ ఫ్యూచర్‌లో అధికారంలోకొస్తే మళ్ళీ 3 రాజధానులంటారా? మళ్ళీ 3 రాజధానులని చెప్తారా? ఆ స్టాండ్ గాని, ఆ డేర్ గాని, ఆ దమ్ము గాని మీకుంటే గనక అది డైరెక్ట్‌గా పార్టీ తీసుకున్న నిర్ణయంగా మీరు బయట పెట్టొచ్చు. సో, అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉంటారు? ఎలా ఉంటారు? దానికున్న పరిస్థితులేంటనేది మళ్ళీ దాని మీద ప్రత్యేకంగా చర్చ ఉంటుంది. లేకపోతే ప్రజల్లో దానికి సంబంధించి తీర్పిస్తారు. అంతేగాని ప్రస్తుతం జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూస్‌కి పైనుంచి కృష్ణానదికి వరదొచ్చినా సరే అమరావతి పనికిరాదంటారు. లేకపోతే పూర్తి స్థాయిలో వర్షాలొచ్చినా సరే ఇక్కడ అమరావతి మునిగిపోతుంది. లేకపోతే అమరావతి పూర్తిగా దేవతల రాజధాని, మునిగే రాజధాని అని చెప్పడం అనేది అంత సహేతుకమైన పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకోకపోతే ఇన్ ఫ్యూచర్ ఇంకా నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అమరావతి రాజధాని పరిస్థితిపై మీ యొక్క అభిప్రాయాలు గాని, సూచనలు గాని ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్ యూ.